ఇక్కడ చూడొచ్చు కుర్చీలు ఏ విధంగా ఉన్నాయో, ఖాళీ కుర్చీలకే రాహుల్ ప్రసంగం. అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ప్రసంగం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కుర్చీలు చూడొచ్చు, ఖాళీ కుర్చీలు అంటే పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంది. నేనేదో కెమెరా ముందు వరట్లేదు, మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నా. దాదాపు గంట సేపు వేచి చూసిన తర్వాత రాహుల్ గాంధీ వేదికపైకి ఎక్కి ప్రసంగిస్తున్న సమయంలో కూడా సభ ప్రాంగణంలో ఇలా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి అని చెప్పి ఇక్కడ ఒకటి హైలైట్ అవుతా ఉంది. నిజంగా ఒకవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే మొత్తం టోటల్గా ఆ స్టేజ్ పైన ఒక 4-5 రోలు ఉన్నట్టున్నాయి ప్రజలు. ఇక్కడ మొత్తం చూడొచ్చు, మొత్తం ఖాళీగా కనబడతా ఉంది. గిది 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఇక్కడ కనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి పాలన ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు ఏందనేది గొప్పగా చెప్పుకుంటాడుగా. 3 రంగుల జెండా పట్టి కదిలినడే మన కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి అని. ఇక్కడ తెలుస్తుంది మన రేవంత్ రెడ్డి పరిపాలన, మన రేవంత్ రెడ్డి చేసిన పాలన ఏందనేది. దాదాపు గంట సేపు వ్యాన్లోనే రాహుల్ దాదాపు గంట సేపు వ్యాన్లోనే జనం కోసం వేచి చూస్తూ ఉండిపోయారు. రాహుల్తో పాటే ఉన్న రేవంత్ వ్యాన్ దిగారు. జనం ఎందుకు రాలేదమ్మా అని చెప్పాలని విసిగిపోతా ఉన్నాడట. అక్కడ ఉన్న పోలీసులను ఆరా తీయడం మొదలుపెట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి బయట ఉన్న కొద్దిపాటి జనాన్ని స్టేడియంలోకి లోపల పంపుతున్నాడు. మరి ఆ పరిస్థితి వచ్చేది మన రేవంత్ అన్నకి. ప్రజల్లో తానే మా మీటింగ్ రండి, వచ్చి కూర్చోండి, మా ప్రసంగాలు వినండి అని చెప్పి ప్రజల్ని బతిలాడించుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనం స్టేడియం వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నప్పుడు సాయంత్రం 6 గంటలకు ఉన్న జనం చూడొచ్చు. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి నిన్న జరిగిన ఏదైతే రాహుల్ గాంధీ సభ ఉందో ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది కేవలం ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అబద్ధపు హామీలు, రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధపు హామీలతోనే ఈ చిన్న ఎగ్జాంపుల్ మనకు తెలిసిపోతా ఉంది. ఇలా కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక ప్రజాపాలన చేసిందని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా. దానికి నిదర్శనం ఈ ఖాళీ కుర్చీలు, దానికి నిదర్శనం ఈ యొక్క మీటింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళా డబ్బాలు చెప్తారు, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారు. మళ్ళీ మా ప్రభుత్వాన్ని కూలగొడితే మేము మానవ బాంబులు అవుతాం, పేగులు మెడలేసుకుంటాం, ఎన్ని చెప్పడానికైతే చాలా చెప్తారు మన కాంగ్రెస్ నేతలు. చూడొచ్చు ఇక్కడ మనం ఎట్లా నిలబడ్డాడు మనం ముఖ్యమంత్రి సారు ఇట్లా చేసుకొని కార్యవాన్లో రాహుల్ గేటు వద్ద తెలంగాణ సీఎం సరూర్ నగర్ స్టేడియం గేటు వద్ద స్వయంగా నిలబడి మరీ జనాన్ని లోపలికి పంపే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకన్నా నీ కిందున్న అనుచరులు పంపించపోయినావు, నువ్వేందుకు దిగినవు అంటే గాబర అయిపోయింది. అరే ఏంది జనాలు వస్తలేరా ఏంది ఏం కదా అని ఆయనే స్వయంగా పులి లెక్క దిగినట్టు ఎట్లా పట్టుకొని నిలబడ్డాడు చూడు జనం మధ్యలో మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి అన్న. చూడొచ్చు, బయట ఉన్న జనాన్ని స్టేడియంలోకి పంపించవలసిందిగా సూచిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పంపించండి అయ్యా లోపలికి వాళ్ళని కొద్దిసేపు అన్నట్టు మాట్లాడుతాను. నిజంగా నిన్న ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ మీటింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు దిగి మరి ప్రజల్ని స్టేడియం లోపలికి మీటింగ్ లోపలికి పంపిస్తున్నాడు అని అంటే గది ఇందిరమ్మ రాజ్యం, గది ప్రజాపాలన. అక్కడే తెలిసిపోయింది ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారనేది ఈ ఒక్కటి ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అటుగా నిన్న మాట్లాడితే ఏం చెప్పిండు ఒకసారి చూద్దాం. రాహుల్ సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సో 3 లోక్సభ సెగ్మెంట్లో ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. సరూర్ స్టేడియంలో కుర్చీ ఖాళీ, సభ వెలవెల, జనం కోసం 45 నిమిషాల రాహుల్ ఎదురుచూపు 45 నిమిషాలు కాదు ఇంకెక్కువనే చేసిండు. సభ ప్రాంగణం బయట వ్యాన్లో చాలాసేపు నిరీక్షణ వ్యాన్ దిగి మరీ రోడ్డుపై జనాన్ని సమీకరించిన సీఎం పోలీసులకు సూచనలు, స్వయంగా గేటు వద్ద కాపలా, గంట సేపు వేచి చూసిన, పిల్లల్ని పిలిచిన నిండని కుర్చీలు, వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ ప్రసంగిస్తుండగానే బయటకు వెళ్ళిపోయారు. సో 16 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించిన రాహుల్. 16 నిమిషాలు కాదు, ఏం చేస్తారు మరి జనాలు లేకపోయేసరికి ఇక తల ఇక్కడ పెట్టుకోవాలో తెలియక తొందరగా స్పీచ్ని ముగించుకొని నిన్న వెళ్ళిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కార్పై 5 నెలల్లోనే ప్రజలకు పెను విరక్తి, అందుకు ఈ సభ అద్దం పట్టిందన్న విశ్లేషకులు. నిజంగా ఈ సభని నేను చెప్తా ఉన్నా కదా ఇప్పటిదాకా, ఈ సభని ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలకు సూచనలే అభిప్రాయం. చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరిలో ఇక ఈ పార్టీ పెట్టిన ఏదైతే బహిరంగ సభ ఉందో, సో మొత్తానికైతే ఈ సభ మొత్తం అట్టర్ ఫ్లాప్ అని అనుకోవచ్చు.